ఏంటన్నపూర్ణ, ఆ కార్లని అలా చూస్తున్నావు? నీకు బాగా కావలసిన వాళ్లే నీ ఇంటికొచ్చారు. లోపలికి వెళ్ళి నీ కొడుకు చేసిన ఘనకార్యమేంటో చూడు. విష్ణు ఏం చేశాడు? వెళ్ళి చూడు, నీకే తెలుస్తుంది. ఇన్నాళ్ళు నా కూతురు ఏదో తప్పు చేసిందని నిలదీశావు కదా. ఇప్పుడు నీ కొడుకు చేసిన నిర్వాకానికి ఏం చేస్తావో నేను కూడా చూస్తాను. వెళ్ళు. అదిగో చెల్లెమ్మ వస్తుంది. నమస్కారం అన్నపూర్ణ గారు. మీకోసమే ఎదురు చూస్తున్నాం. కాంచనా, ఓ, ఊహించని పరిణామం కదా. కొంచెం షాక్లో ఉన్నట్టున్నారు. మీరు కూడా కుంకుమ పెట్టండి. ఏంటి అన్నపూర్ణ గారు, అనుకునే రీతిలో మీ ఇంట్లో మమ్మల్ని ఇలా చూసి ఏమీ అర్థం కావట్లేదా? తేరుకోలేకపోతున్నారా? అసలు ఇక్కడ ఏం జరుగుతుందో అని ఆశ్చర్యపోతున్నారా? ఊహించినవి జరగడమే కదా జీవితం. తప్పదు. పరిస్థితులను బట్టి ఎన్ని అనుకున్నా ఇంకేవేవో జరుగుతూనే ఉంటాయి. అదేంటండి, ఇంకా అన్నపూర్ణ గారు అని అంటున్నారేంటి? గారు అంటే దూరం చేసినట్టు. దగ్గరవ్వబోతున్నారు కదా. అక్కయ్యా అని అభిమానంతో పిలవండి. ఆప్యాయంగా ఉంటుంది. అన్నపూర్ణ గారికి మన మీద కోపంగా ఉంది కాంచనా. వెంటనే వరుస కలిపేసి అక్కయ్య అంటే తనకి మింగుడు పడకపోవచ్చు, నచ్చకపోవచ్చు కూడా. ముందు సంబంధం ఖాయమవునాయి, ఆటోమేటిక్గా పిలుపులు దగ్గరవుతాయి. సడన్గా ఇలా వచ్చారన్నపూర్ణ. నేను కూడా బ్లాంక్ అయ్యాను. ఏం చేయాలో కూడా పాల్పోలేదు. చెల్లెమ్మ, ఇంతకు ముందు మనకే వాళ్ళకి ఎలాంటి వైరం ఉన్నా ఈ రోజుతో అవన్నీ పోయినట్టే. చెల్లెమ్మ, వీళ్ళు ఎందుకు వచ్చారంటే కోటయ్య, నేను చెప్తాను కదా, అంత తొందర ఎందుకు నీకు? ఆడపిల్ల తండ్రిగా మేమెందుకు వచ్చామో అబ్బాయి తల్లికి చెప్పటం మా ధర్మం, మా బాధ్యత కూడా. అక్కయ్య గారు, మేము వచ్చిన విషయం చెప్పేస్తున్నాం. మీ ముద్దుల తనయుడు విష్ణు, నా గారాల పట్టి కీర్తి ఇద్దరు మనసిచ్చి పుచ్చుకున్నారు. తను నాకు మంచి ఫ్రెండ్ మాత్రం. మన మధ్య గొడవలు ఉన్నాయి, అయినా సరే నేను వాళ్ళ ప్రేమను అర్థం చేసుకున్నాను. మీకు మాకు సరితూగకపోయినా
నా స్థాయిని పక్కన పెట్టి నా తాహతను కాదనుకుని పెద్ద మనసు చేసుకుని పెళ్లి సంబంధం ఖాయం చేసుకుందామని తాంబూలాలు ఇచ్చి పుచ్చుకుందామని వచ్చాను. నేను అరెస్ట్ చేయిస్తున్నానన్న విషయం తెలిసి అది తప్పించుకోవడానికే తెలివిగా సంబంధం కలుపుకోవడానికి వచ్చినట్టున్నారు. మేం పొమ్మని మొహాన్నే చెప్పినా వినలేదన్నపూర్ణ. నువ్వొచ్చాకే సంబంధం ఖాయం చేసుకుని వెళ్తామని అలాగే కూర్చున్నారు. అమ్మా, నాకు నువ్వంటే ఎంత ఇష్టమో తెలుసు. నీకు కూడా నేనంటే పంచ ప్రాణాలని తెలుసు. నా మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నావో కూడా తెలుసు. నువ్వు కాదనవనే ధైర్యంతో ఆశతో వీళ్ళందరినీ ఇంటికి రమ్మన్నానమ్మా. కీర్తి అంటే నాకు చచ్చేంత ప్రేమ. నేను ప్రాణం కంటే ఎక్కువగా తనని ప్రేమించాను. ఈ ప్రపంచంలో నాకు నీ తర్వాత కీర్తి అంటేనే ఎక్కువ ఇష్టం. మా ప్రేమ నీకెన్నోసార్లు చెప్పాలనుకున్నాను, కానీ మీ పెద్దవాళ్ల మధ్య గొడవలు, అంకుల్ మీద నీకున్న కోపం వల్ల నువ్వు అడిగినా భయపడి నా ప్రేమ నీతో ఎప్పుడు చెప్పలేకపోయాను. కీర్తి లేకపోతే నాకు జీవితం లేదమ్మా. ప్లీజ్ అమ్మా, మా ప్రేమను ఒప్పుకొని మా పెళ్లి చేయమ్మా. అంకుల్ కూడా మా ప్రేమను అర్థం చేసుకొని అన్నీ మర్చిపోయి సంబంధం కలుపుకోవడానికి వచ్చారమ్మా. నువ్వు కూడా దయచేసి అర్థం చేసుకోమ్మా. విన్నారు కదా అక్కయ్య గారు, మా అమ్మాయి అంటే మీ వాడికి ఎంత ఇష్టమో. మీరు పెళ్లికి సరేనంటే తాంబూలాలు మార్చుకుందాం. నేను మీతో పర్సనల్గా మాట్లాడాలి. ఇందులో మనం పర్సనల్గా మాట్లాడుకోవడానికి ఏముంది? మనం తాంబూలాలు మార్చుకుంటే కాబోయే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మాట్లాడుకుంటారు. బాపినీడు గారు,